చివరి వరకు టేస్టీ తేజ బిగ్ బాస్ ని ఏడ్పిస్తూనే వచ్చారు. తన అమ్మ రాదని తేజ కన్నీరు మున్నీరు అయ్యాడు. కానీ చివరి వరకు బిగ్ బాస్ సర్ప్రైజ్ ఇచ్చారు. ఇలా సర్ప్రైజ్ ఇస్తాడని ఆడియన్స్ కి కూడా తెలుసు. బిగ్ బాస్ అంతా కఠినాత్ముడేమీ కాదని లోపల ఉన్న కంటెస్ట్లందరికీ కూడా తెలుసు. కానీ ఓ టీఆర్పీ టాపిక్ ఉండాలి కదా, దానికి తేజ కన్నీటిని వాడుకోవాలని బిగ్ బాస్ టీమ్ అంతా అనుకుంది. అందుకే టేస్టీ తేజని కుసంత ఏడిపించిందనే చెప్పాలి. చివరి పంచ్ మనదైతే వచ్చే కిక్కే వేరప్ప అన్నట్లుగా తేజ మదర్ను చివరిగా పంపించి అతన్ని హీరోగా చేశాడు బిగ్ బాస్. శుక్రవారం నాటి ఎపిసోడ్లో ప్రేరణ భర్త శ్రీపాద్ బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చాడు. తన భర్తను చూడగానే ప్రేరణ ఎగిరి గంతేసింది. వెళ్ళి శ్రీపాద్ ను హత్తుకొని ఆనందాన్ని వ్యక్తం చేసింది ప్రేరణ. శ్రీపాద్ చూడడానికి సింపుల్ గా కామ్ అండ్ డీసెంట్ గా ఉన్నాడు. భార్యకు ఇవ్వాల్సిన సూచనలు అన్ని ఇచ్చి ధైర్యం చెప్పాడు. కోపం కాస్త తగ్గించుకో ప్రేరణ, మాట్లాడే ముందు ఏది నిజం ఏది అబద్ధం, అదే విధంగా మాట్లాడే విధానం కూడా మార్చుకో అని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు శ్రీపాద్. ఇంటి సభ్యులతోనూ శ్రీపాద్ బాగానే మాట్లాడాడు. శ్రీపాద్ ప్రేరణ కలిసి ఆడిన టాస్క్ తో కిచెన్ టైం ఎక్స్ట్రా వచ్చేసింది. తన అమ్మని బిగ్ బాస్ ఇంట్లోకి తీసుకురాలేకపోతున్నానని టేస్టీ తేజ కంటిన్యూస్ గా ఏడుస్తూనే ఉన్నాడు. ఇక మెగా చీఫ్ కోసం బిగ్ బాస్ టాస్క్ పెట్టడం, అందులో అవినాష్ గెలిచి మళ్ళీ మెగా చీఫ్ అవ్వడం విశేషంగా జరిగింది. తేజ కోసం వాళ్ళ అమ్మని ఇంట్లోకి తీసుకురండి అంటూ బిగ్ బాస్ అవినాష్ రిక్వెస్ట్ చేశాడు. అలా చాలాసేపు డ్రామా తర్వాత అర్ధరాత్రి టైంలో తేజకు బిగ్ బాస్ బిగ్ ట్విస్ట్ ఇచ్చాడు. అమ్మ నుంచి ఫోన్ కాల్ రావడంతో తేజ సంబరపడ్డాడు. ఆ కాసేపటికే తేజ మదర్ లక్ష్మి బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. అమ్మని అలా చూడగానే టేస్టీ తేజ సంబరానికి అవధులు లేవు. ఇంటి సభ్యులంతా ఖుషి ఖుషి అయిపోయారు. టేస్టీ తేజ వాళ్ళ అమ్మని టేస్టీ తేజని చూడగానే తన కల నెరవేరిందని, తాను సక్సెస్ అయ్యాడని తేజ ఎగిరి గంతేసుకుంటూ సంతోషపడ్డాడు. ఇక తన అమ్మ చేసిన చికెన్ ది బెస్ట్ చికెన్, అందరూ ఖచ్చితంగా టేస్ట్ చేయాల్సిందే అని కోరాడు తేజ. టాస్క్ ను ఇంత బాగా ఆడుతున్నావు అని అనుకోలేదు, కానీ బాగా ఆడు, ఇంకా బాగా ఆడితే టాప్ 5 లో ఖచ్చితంగా ఉంటావని తేజకు సలహాలు సూచనలు అందించింది వాళ్ళ అమ్మ. వారం అంతా కూడా తేజని ఏడ్పించిన బిగ్ బాస్ చివరకు హీరోని చేసేసాడనే చెప్పొచ్చు. తేజ మదర్ ఎంట్రీతో ఫ్యామిలీ ఎపిసోడ్ కు ముగింపు వచ్చేసింది. తేజ కోసం వచ్చిన చికెన్ ను ప్రేరణ, యష్మి, పృథ్వీ బ్యాచ్ ఎగబడి తిన్నారంటూ రోహిణి చెప్పింది. వాళ్ళ కోసం వచ్చిన ఫుడ్ ని మాత్రం మనతో షేర్ చేసుకోలేదంటూ అవినాష్, తేజ, గౌతమ్లతో రోహిణి ముచ్చట్లు చెప్పింది. ఇదే ఎపిసోడ్ లో ఎగ్ దోశ గురించి ప్రేరణ తేజ మధ్యలో చిన్న గొడవైందని కూడా చెప్పొచ్చు. విష్ణుప్రియ, పృథ్వీలు ఒకే రకమైన డ్రెస్లు వేసుకున్నారు అంటూ తేజతో రోహిణి చెబుతుంది. బయటకు వెళ్ళాక కూడా అదే వైబ్ మెయింటెనెన్స్ చేస్తారో లేదో చూడాల్సిందే అన్నట్లుగా తేజ మాట్లాడాడు. ఇంతటితో ఈ ఎపిసోడ్ ముగిసింది. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.